ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి కొన్ని పార్సిల్స్ వస్తాయి. అన్నీ రుద్రాని పేరు మీదే వస్తాయి. వీటికి 70,000 అయింది మేడం, ముందే డబ్బులు కట్టేశారు అని చెప్పి పార్సిల్ తెచ్చిన వాడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. అమ్మో! 70,000 నేనేం బుక్ చేయలేదు, నేనేం కొనలేదు అంటూ రుద్రాని షాక్ అవుతూ ఉంటుంది. స్వప్న కూల్గా వచ్చి నేనే బుక్ చేశాను, మీ అకౌంట్ నుంచి డబ్బులు పే చేశాను, ఇవి నా కోసం కాదు, నా చెల్లెలు కావ్య కోసం అంటుంది. నీ చెల్లెల కోసం నా డబ్బులు ఎందుకు వాడావు అని రుద్రాని గొడవ పడుతుంటే, ఆ డబ్బు కూడా ఏంటి డబ్బే కదా, మీ అత్తింటి డబ్బు ఏం కాదు కదా, పోనీ మీ అబ్బాయి సంపాదించి ఇచ్చాడా ఏంటి అంటూ చురకలు వేస్తుంది స్వప్న. అయినా 70,000 పెట్టి కావ్యకు ఎందుకు కొన్నావు అంటూ రుద్రాని అంటూ ఉండగానే రాజ్ కిందికి వస్తూ ఉంటాడు. అంతా రాజ్ చెవిన పడడంతో కావ్య కోసం కొన్నావా, నేను ఇచ్చేవాణ్ణి కదా స్వప్న అంటాడు రాజ్ కూల్గా. ఎవరో కావ్యని అప్పలమ్మలా ఉన్నావన్నారంట రాజ్, నా చెల్లెల్ని అంత మాట అంటే నేనెందుకు వదిలేస్తాను అంటుంది స్వప్న కావాలనే. ఇక రాజ్ ఇబ్బందిగా కళావతి వైపు చూస్తూ ఉంటాడు. నా కోడల్ని అంత మాట అన్నారా, ఎవరమ్మా వాళ్ళు అంటాడు స్వప్నతో సుభాష్. రాజ్కి బాగా తెలుసు అంకుల్, అయినా రివెంజ్ ఎందుకు, జస్ట్ సమాధానం చెప్తే చాలు కదా, నా చెల్లెలు రెడీ అయితే ఎంత అందంగా ఉంటుందో రెడీ చేసి చూపిస్తాను, ఏమంటావు రాజ్ అంటుంది కావాలనే స్వప్న. ఇక రాజ్ నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్యం రెడీ చేయడానికి స్వప్న తీసుకెళ్తుంది. అది చూసి ఇందిరాదేవి స్వప్న మారిపోయిందని, కావ్యను ప్రేమగా చూసుకుంటుందని అపర్ణాదేవి వాళ్ళతో చెప్పుకొని మురిసిపోతుంది ఇందిరాదేవి. ఇదంతా సరే, డబ్బు నష్టపోయింది నేనే కదా, అయ్యో ఇదెక్కడి కోడలరా దేవుడా అంటూ రుద్ర అని బాధపడుతూ ఉంటుంది. వెంటనే అపర్ణాదేవి కావాలనే ధాన్యలక్ష్మి అనామికల్ని రెచ్చగొట్టడానికి, ఊరుకో రుద్రాని, ఆ 70,000 నేను ఇస్తానులే, నా కోడలికే కదా నీ కోడలు కొన్నది, ఇక నుంచి నా కోడలికి ఏం కావాలన్నా నేనే కొంటానులే అంటుంది. అమ్మయ్య పోనీలే వదిన, నువ్వు డబ్బులు ఇస్తానన్నావు అదే చాలు, థ్యాంక్ యూ బతికించావంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాని. ఇక ధాన్యం అనామిక మాత్రం రగిలిపోతూ ఉంటారు. ఇక స్వప్న కావ్యం రెడీ చేసి కిందికి తీసుకొస్తుంది. అది చూసి అంతా మురిసిపోతారు. ఇక ధాన్యలక్ష్మి మాత్రం నాకు నచ్చలేదు, ఇలానే ఆఫీస్కి వెళ్తుందా ఈ దుగ్గిరాలింటి కోడలు, నాకు అస్సలు నచ్చలేదు అని ముఖం మీద చెప్పేసి లోపలికి పోతుంది. ఇక కావ్యని చూసి రుద్రాని రాహుల్తో పాటు అంతా షాక్ అవుతారు. నచ్చని కళ్ళు దిష్టి కళ్ళు అని స్వప్నే ముందే అనడంతో నాకు బాగా నచ్చింది అంటుంది రుద్రాని. ఇక కావ్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది గమనించిన కళ్యాణ్, ఇక్కడ అందరికీ నచ్చింది కానీ ఒక్కరికి మాత్రం నచ్చలేదు అంటాడు. ఎవరికి అంటుంది స్వప్న. కావ్య వదినకే, పులివేషం వేసినట్లుగా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి అంటాడు. నిజమే కళ్యాణ్, కావ్యకు నచ్చలేదు కానీ ఇలా ఉండాలని రాజ్ చెప్పాడట, అందుకే ఇలా రెడీ చేశాను అంటుంది స్వప్న. రాజ్ కావ్యను ఇలా చూడాలనుకుంటున్నాడా అనుకుంటుంది అపర్ణ మనసులో. ఇక స్వప్న దగ్గరికి వెళ్ళి నా కోడల్ని బాగా రెడీ చేశావు స్వప్న, థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇక ఇందిరాదేవి కూడా స్వప్నను చాలా ఇష్టంగా ప్రేమగా నీ చెల్లెల్ని రెడీ చేశావు స్వప్న అంటూ మెచ్చుకుంటుంది.